గంగా ముని 3 లారెన్స్ గారు తమిళనాడులోనే కాదు, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా సెన్సేషనల్ హిట్ అయ్యే సినిమా ఇచ్చారు. సో లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా తెలుగు ప్రేక్షకులు దాని బ్రహ్మరథం బట్టి పెద్ద రేంజ్కి, అంటే ఇవాళ 8th డే కూడా మ్యాట్నీ షోస్ అన్నీ అటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అన్ని ఫుల్స్ వచ్చాయంటే ఈ సినిమా ఈ సమ్మర్లో ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్. ఇటు మాస్ ఆడియన్స్ని, అటు ఫ్యామిలీని, ఇటు యూత్ని అందరినీ అట్రాక్ట్ చేసేలాగా లారెన్స్ గారు ఈ సినిమా తీసి ఈరోజు ఒక పెద్ద బిగ్గెస్ట్ హిట్ మా అందరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ కమ్ హీరో కమ్ అన్నీ. సో బెల్లంకొండ సురేష్ గారు తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమాని ఇస్తే నైజాం ఏరియా డిస్ట్రిబ్యూట్ చేశాం మేము. సో ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి నేను రిలీజ్ చేసిన పటాస్ సినిమా, జనవరిలో రిలీజ్ చేసిన పటాస్ సినిమా ఫస్ట్ వీకే మాకు కాస్ట్ వెళ్ళిపోయి ప్రాఫిట్లో చూసామంటే, మళ్ళీ ఈ సినిమా ఈరోజు గంగా ముని 3 సినిమా ఫస్ట్ వీకే మేము ఇచ్చిన కాస్ట్ వెళ్ళిపోయి ప్రాఫిట్లో వచ్చింది. సో ఇలాంటి సినిమాలు లారెన్స్ గారు ఇంకా తీసి మా లాంటి డిస్ట్రిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్లకి. లాస్ట్ ఫ్రైడే May 1st రిలీజ్ అయ్యి సెన్సేషన్ ఓపెనింగ్స్తో సూపర్ హిట్ అయ్యి ఈ రోజున స్టిల్ ఫుల్స్తో రన్ అవడం అంటే ఈ రోజున మామూలు విషయం కాదు. అదొక లారెన్స్కే సాధ్యం అని చెప్పాలి. అలాగే సీక్వెల్ సినిమాలు హ్యారీ పోటరు, అవెంజర్స్, ఇంకోటి ఇలా ఇంగ్లీష్ సినిమాల లాగా సౌత్లో కూడా ఒక లారెన్స్కే సాధ్యమైంది. ముని 2 కాంచన, 3 గంగా, నెక్స్ట్ మళ్ళీ 4th కూడా స్టార్ట్ చేస్తున్నాడు. నిజంగా లారెన్స్కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తూ, ఇంత సూపర్ హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నా హృదయపూర్వక ధన్యవాదాలు లారెన్స్ గారికి తెలుపుతున్నాను. నాకు ఈ 2 సినిమాలు సూపర్ హిట్ ఇచ్చి నా బ్యానర్ని నన్ను నిలబెట్టినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ముని 1, తర్వాత 2 కాంచన, 3 ఇప్పుడు గంగా, 3 పిక్చర్ మంచి హిట్ ఇచ్చారు నాకు. అలాగే ముని 1st, 2nd, కాంచన పెద్ద హిట్ అయిన తర్వాత ఈ పిక్చర్ ఇంకా బాగా చేయాలని చేసిన ఫిలిం ఇది. ఆ భయానికి మేము పడిన 2 years కష్టానికి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్. తర్వాత బెల్లంకొండ సురేష్ గారు, దిల్ రాజు గారు, అందరూ. దిల్ రాజు గారు పిక్చర్ రిలీజ్ అయిన ఆయన దగ్గర నుంచి ఫస్ట్ ఫోన్ వచ్చింది, పిక్చర్ చాలా పెద్ద హిట్ మాస్టర్ అని. అలాగే అన్నయ్య బెల్లంకొండ సురేష్ గారికి కాంచన ఎలా ఆయనకి మంచి లైఫ్ వచ్చిందో అలాగా గంగా కూడా మంచి హిట్ దొరికింది. ఇదన్నీ ఆయన చెప్తున్నారు, నేను ఇస్తున్నానని. దిల్ రాజు గారు కానీ, బెల్లంకొండ సురేష్ కానీ, వాళ్ళకి అందరికీ, నాకు కానీ దేవుడు అందరికీ ఇవ్వాలని అనుకున్నారు, ఈ పిక్చర్ మూల్యంగా ఇచ్చారు. ఆ దేవుడికి ఈ టైంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత తమిళ్లో ఈ పిక్చర్ ఎంత పెద్ద హిట్ అయిందో, 1 week తర్వాత ఈ పిక్చర్ ఇక్కడ రిలీజ్ అయింది. చాలా భయపడాను, ఎప్పుడు సైమల్టేనియస్ రిలీజ్ అవుతాయి, అక్కడ పెద్ద ఓపెనింగ్ వచ్చింది, ఇక్కడ వస్తుందా లేదా అని. ఇంత పెద్ద ఓపెనింగ్ ఇచ్చిన మళ్ళీ ఫ్యాన్స్కి, పబ్లిక్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సార్ రండి సార్, ఇక్కడ రండి మీరు. 2 years కాదు సార్, ఇప్పుడు నాకు మధ్యలో ఒళ్ళు బాగాలేకుండా పోయింది, అందరికీ తెలిసిన విషయం. షూటింగ్ చేసుకున్నప్పుడు షూటింగ్ చేసుకున్నప్పుడు సడన్గా పడిపోయి స్టైల్ పిక్చర్లో ప్రభుదేవ మాస్టర్ నేను భుజం మీద ఎక్కించుకుని ఆడతాను. అప్పుడు నాకు దెబ్బ తగిలింది. అప్పుడు 6 months రెస్ట్ తీయమంటే నేను వదిలేశాను. సో రెస్ట్ తీసుకోలేదు. అది ఇప్పుడు గంగా షూటింగ్ అప్పుడు సడన్గా పడిపోయాను కింద. డాక్టర్ దగ్గర వెళ్తే 6 months రెస్ట్ తీసుకోవాలన్నారు. దానివల్ల లేట్ అయింది. ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు గుడికి వెళ్ళాలి, అన్ని గుడికి వెళ్ళాలి, మంత్రాలు అన్ని దేవుడి గుడికి వెళ్ళేసిన తర్వాత లాస్ట్లో తిరుపతి వెళ్ళి డిసైడ్ చేస్తాను. సరే సార్, నేను చేయలేదు సార్. లేదు, మనం సపరేట్గా మన
అక్కడ ఒకే ఒక ఫీలింగ్ తమిళ్లో ఆ పిల్ల సాంగ్ బాగా ఆడియన్స్కి ఎక్కింది, బట్ ఇక్కడ అది లేకుండా పోయింది. నో ప్రాబ్లం, పిక్చర్ 1 వీక్ లేటు, నెక్స్ట్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. పాప సాంగ్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. తర్వాత నా తమ్ముడు సాంగ్ ఒకటి ఓపెనింగ్ ఇంట్రొడక్షన్ సాంగ్, అది కూడా ఈరోజు యాడ్ అయింది. ఫస్ట్ నేను సురేష్ గారి దగ్గర చెప్పాను, హ్యాండిక్యాప్ క్యారెక్టర్ నిత్యమైన ఉంటే బాగుంటుంది, గెస్ట్ రోల్ చేస్తారా లేదో తెలియదు లారెన్స్ అన్నారు. ఒకసారి అడిగి చూడండి, అపాయింట్మెంట్ తీసి ఇవ్వండి, సబ్జెక్ట్ చెప్తాను, నచ్చితే చేయొచ్చు అన్నారు. ఆయనే చాలా కష్టపడి అపాయింట్మెంట్ తీసి ఇచ్చారు. ఫస్ట్ ఒప్పుకోలేదు, గెస్ట్ రోల్ అంటే నేను చేయను అంది. తర్వాత సబ్జెక్ట్ విన్నాను, సార్ చేస్తాను, అగ్రిమెంట్ అయిపోయి అన్నీ ఓకే సార్. ఒక 2-3 హీరో దగ్గర వెళ్ళి మాట్లాడితే ఆ క్లైమాక్స్ సాంగ్లో శారీ కట్టుకుని ఆడటం, తర్వాత పసుపు నేను బాత్రూంలో వేసుకొని లేడీలాగా వాక్ చేయటం కొంచెం మార్చండి, తర్వాత శారీ షాప్లో వెళ్ళి శారీ కట్టుకుంటాను, అదని మార్చమన్నారు. నాకు వాళ్ళ ఇమేజ్కి వాళ్ళు చెప్పింది కరెక్ట్, నా ఇమేజ్కి నా స్క్రిప్ట్కి ఇది కరెక్ట్, వద్దనుకున్నాను. నేను మాత్రం కదా సార్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయ్యాలంటే ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు కానీ ఏదో భయపడి ఉంటూ ఉంటారు. ఒక్కటి తీసేప్పుడు ముని ఫస్ట్ తీసేప్పుడు ఇలా వస్తుందో నాకే తెలియదు. సో ఇప్పుడు 4th దాకా వచ్చింది, చూద్దాం. ఏవైనా మారుతాను కానీ కోయి సర్లా మదర్ సన్ అది మటుకు మార్చాను. లేదు అది కాదు, స్క్రిప్ట్ రాసిన తర్వాత ఏం వస్తుందో కొత్తగా. ఇప్పుడు ముని కాంచనాలు చూసారంటే 3 క్యారెక్టర్ వస్తాయి, దీంట్లో 5 స్క్రిప్ట్ ప్రకారంగా వచ్చింది, తెలీదు. బర్డన్ ఉంది ఇంత క్యారెక్టర్ చేసేప్పుడు, ఒకే ఇది చేసేప్పుడు, కానీ చెయ్యాలి కదా, కొత్తవి చేస్తే కదా. ఇప్పుడు ఇంత బాగా అన్ని స్టేట్లో ఆడుతుందంటే అంత కష్టపడితేనే, లేదంటే ఇప్పుడు ఈజీగా గెలవలేము మనం, కష్టపడితేనే. ఉంటాయి సార్. చూశారు సార్, ఫస్ట్ స్టిల్ చూసేసి చెప్పారు ఆయన. నేను స్టిల్ ఇంటికి తీసుకెళ్ళి చూపించాను. పెద్ద హిట్ అవుద్దు చూసుకున్నారు. మంచి ధైర్యంగా చేయి, మంచి హిట్ పిక్చర్లో పనిచేస్తున్నామని ధైర్యంతో చేయమన్నారు. అలాగే హిట్ అయిన తర్వాత ఆయన ఫోన్ వచ్చింది, చెప్పానా ఏం జరిగింది అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్న. వెంటనే పిక్చర్ చూడాలన్నారు, పిక్చర్ చూశారు. చూసి ఇంటికి పిలిచి, ఎలాగా అన్ని గెటప్లు వేస్తున్నా కూడా నీ ఫేస్కి సెట్ అవుతుంది, ఎలా అది తెలియకుండా సెట్ అయిపోయిందన్న. ఏమీ థింక్ చేయలేదు సార్. ఫస్ట్ గుడికి వెళ్ళాలి, అన్ని గుడికి వెళ్ళిన తర్వాత కొంచెం 1 మంత్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చేస్తున్నాను కదా, అప్పుడప్పుడు మనకు తెలిసిన వాళ్ళు అడిగితే చేస్తున్నాను. ఏం సార్ 2 సినిమాలు అది ఆల్రెడీ రెడీగా ఉంది సార్. కానీ ఇది ఇంత పెద్ద హిట్ అయింది, దానికి ఆ కథ కొంచెం తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఏమో అది బాగుంటుందని అనుకున్నాను, ఇది పిల్లల మధ్యలో కానీ ఫ్యామిలీస్ కానీ చాలా మంచి హిట్ అయింది కాబట్టి ఒకవేళ దానిలో ఇంకా మాస్ పెంచి అది చేయాలంటే చేస్తాను, లేదంటే వేరే కొత్త కథకి వెళ్ళిపోవాలి. ఏ సార్ లేదు, ఇప్పుడు దాకా లేదు సార్. అయ్యో మార్చాలి కదా సార్. ఇక్కడ పట్టాసు నెక్స్ట్ తమిళ్లో చేస్తున్నాను, సూపర్ గుడ్ ఫిల్మ్స్కి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నా డైరెక్షన్. ఏ సార్ హీరోగానే, లారెన్స్ గారు హీరోగా, డైరెక్టర్ సూపర్ హీరోగా నేనే ఇప్పించాను రైట్, కాబట్టి నా హ్యాండ్ ఆల్రెడీ అలా ఉంటుంది. తమిళ్లో ఏదైందండి రజనీకాంత్ సినిమా? ఏ సార్ తమిళ్లో రజనీకాంత్ విజయ్ ఆ రేంజ్ రెవెన్యూ వస్తున్న సినిమా ఏ పిక్చర్గా సార్? ఏ సార్ ఏ రేంజ్లో ఉంటుంది అక్కడ రెవెన్యూ అని నేను చెప్పకూడదు, మీకు అందరికీ తెలిసి తెలియకుండా అడుగుతారు. పెద్ద హీరోతో నేను కంపేర్ చేసుకోను, కానీ ఈ పిక్చర్ బాగా చేస్తుంది అంటున్నారు. అదే పెద్ద హీరో స్థాయికి వెళ్తుందని అంటున్నారు, నిజమేనా? టాప్ రెవెన్యూ సైడ్ చాలా బాగుంది సార్, నేను అనుకున్న రేంజ్ కన్నా చాలా బాగుంది. లేదు అది అనే రజనీ గారే చెప్పారు, పెద్ద రేంజ్ ఉందిరా ఇది పిక్చర్. విజయ్ పిలిచారు ఇంటికి, పిలిచి మాస్ ఓపెనింగ్ ఇది ఏంటి ఏం చేసామని అడిగారు. ఓకే, థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ.